ఇబ్బంది వస్తుంది. ఎన్ని పూజలు చేసినా కానీ నెగిటివ్ ఎనర్జీ పోదు. నెగిటివ్ ఎనర్జీకి పవర్ ఎక్కువ. దేవుడు అనేవాడు ఒక దగ్గర ఉండి చూస్తుంటాడు. నెగిటివ్ ఎనర్జీ మసలను పట్టుకొని తిరుగుతూ ఉంటాయి. ఎక్కువ అయిపోతే ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్ఫర్ అవుతాయి. అతి ప్రేమతోటి వస్తాయి. కాబట్టి మనం ఎవరికి సాయం చేసినా ప్రత్యక్ష దానము, ప్రత్యక్ష సాయం చేయకూడదు. పరోక్ష దానం చేయాలి, పరోక్షంగానే హెల్పింగ్ చేయాలి. అయితే ఇలా మన సొమ్ము అయినా సరే డైరెక్ట్ ఇవ్వకుండా అనాథాశ్రమం కానీ లేదా ఎవరికైనా దానం ఇచ్చినా కానీ పదే పదే మనం ప్రత్యక్షంగా పరోక్షంగా ఇస్తే సాయం చేస్తే బాగుంటది. కానీ వెనకడికి పూర్వకాలంలో అనేవాళ్ళు ఎప్పుడైనా సరే మనం కుడి చేత దానం ఇస్తే ఎనభై చేతి వెళ్ళిపోతాయి. మనం ఏం చేస్తున్నాం, మన ఫోటో వేసి పేరు పెట్టేసుకొని నేను ఇంత దానం ఇచ్చినా ఇన్ని పైసలు ఇచ్చినా అని చెప్పుకుంటున్నాం. అప్పుడు ఏమైతే మన మీద అవతల వ్యక్తి యొక్క ఇంపాక్ట్ మన మీద పడుతుంది. అతను చనిపోతే మన దగ్గరకు వచ్చేసాడు. ఎందుకంటే బతుకున్నప్పుడు డబ్బు సాయం ఇచ్చినా, అప్పు ఇచ్చినా, అప్పు తీసుకున్నా, చనిపోయినాక వాడు మా దగ్గరకు వచ్చేసాడు. నా అప్పు ఇచ్చేది ఉంది లేదా నాకు నేను నీకు అప్పు కట్టలేకపోయినా అని ఆత్మ మా దగ్గరకు వస్తుంది. కాబట్టి ఇలాంటి తప్పులు చేస్తే, ఇలాంటి దాన ధర్మాలు చేసినా ఇలాంటివి చేస్తే ఏమైతే మనల్ని ఈ ఎనర్జీలు ఇబ్బంది పడతాయి. కాబట్టి ఇలాంటి తప్పులు ఎవరం చేయకూడదు. పరోక్ష దానం చేయాలి. ఫోటోలు పెట్టి ఎవరికి దానం చేయొద్దు. చేస్తే అప్పుడు ఏమనిపించదు, తర్వాత ఇబ్బందులు వస్తాయి.